సభకు నా నమస్కారం. మరి ఈ రోజుటి ఇంత ఆస్పిషియస్ అకేషన్ మాతృ పితృ పూజన్ సమావేశం. ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ, ఈ దివస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్కి మరియు రిపుల్స్ హై స్కూల్ స్టూడెంట్స్కి, మరి నా నవోదయ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మరి విచ్చేసిన ఎనీబడి బియాండ్ నవోదయ ఫ్యామిలీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు నార్మల్గా చాలా స్కూల్స్కి వెళ్తుంటాను, చాలామంది విద్యార్థులతో మాట్లాడుతుంటాను, ఈవెన్ అమెరికాలో కూడా పేరెంటింగ్ వర్క్షాప్స్ కూడా చేస్తాను. సో అయితే పేరెంట్స్తో మాట్లాడడం తెలుసు, పిల్లలతో మాట్లాడడం తెలుసు. మరి ఈ రోజు ఈ యూనిక్ సిచ్యువేషన్కి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలో తెలియట్లేదు. ఇందాక డి శ్రీనివాస్ సార్ అన్నట్టు, మీకు ఎవరికైనా ఆకలిస్తే చెయ్యి లేకుండా ఆపేస్తా, లేకపోతే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సో ఆకలిస్తుందా అందరికీ? అటుపండి ఇచ్చారుగా, తినేయండి, ఏం పర్లేదు. ఫస్ట్ కొద్దిసేపటికి అసలు పొద్దున డి శ్రీనివాస్ సార్తోనే వచ్చాను నేను కూడా. నా క్లాస్మేట్ బాలరాజు సార్ కూడా నా క్లాస్మేట్. మేమందరం చిన్నప్పటి నుండి నవోదయలో 7 సంవత్సరాలు హాస్టల్లో ఉండి చదువుకున్నాము. సో వచ్చినప్పటి నుండి ఒక అమేజింగ్ ఫీలింగ్, ఒక మంచి అనుభూతి నాకు ఇక్కడ. అంటే మాయమవుతున్న విలువలు, మాయమవుతున్న మన సంస్కృతి, మన విలువలకు మనం ఇచ్చే ఇంపార్టెన్స్ ఇక్కడ మరొక్కసారి మళ్ళీ అంటే జీవం పోయటానికి ఒక ప్రయత్నం కనపడింది. ఆ ప్రయత్నంలో నాకు చాలా ఆనందం కలిగింది. సో నిజంగా అనిల్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, వండర్ఫుల్ ఇనిషియేటివ్. వచ్చిన పేరెంట్స్ కూడా ఒక మంచి అనుభూతినే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలు కొంచెం ఇంగ్లీష్ రాగానే, అమ్మ నీకేం తెలీదు, నువ్వు ఊరుకో, నాన్న నీకేం తెలీదు, బికాజ్ ఐ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ దాన్ యూ, సో ఐ నో బెటర్. సో పిల్లలకి ఈరోజు స్కూళ్ళలో చదువుకుని ఏమనిపిస్తుందంటే నాలెడ్జ్, లాంగ్వేజ్ ఈ రెండు ఒకటేననుకుంటున్నారు. కాదు పిల్లలు, ఇఫ్ యు నో ద లాంగ్వేజ్ బెటర్, you're not superior to your parents. Just because you can speak fluently in English doesn't make you superior, doesn't make you more knowledgeable. Language is just a vehicle for communication. అమ్మా నాన్నలు ఒక 25 సంవత్సరాలు మీకన్నా ముందు పుట్టి జీవితంలో చాలా అనుభవించి వాళ్ళదైన పద్ధతిలో ఎన్నో నేర్చుకుని ఈరోజు మీకు పేరెంటింగ్ అంటే మీకు వద్దు నాన్న, ఇది మనం ఎఫర్ట్ చేయలేము, నాన్న ఇప్పుడు టీవీ చూడొద్దు, బుక్కులు తీసి చదువుకోండి, మీరు కూడా మాలాగా నార్మల్గా ఒకే ఉద్యోగంతో తక్కువ వచ్చే జీతంతో కష్టపడొద్దు అనే ఒక తపనతో మిమ్మల్ని ఏదైనా కరెక్ట్ చేస్తే ఇవాళ పిల్లలు ఎదురు తిరుగుతున్నారు. నీకేం తెలియదు, ఊరుకో, నాకు తెలుసు వాట్ ఈజ్ ఇంపార్టెంట్. 5th గ్రేడ్ 6th గ్రేడ్లోనే పిల్లలు మాకే తెలుసు ప్రపంచం అనుకుంటున్నారు. వెరీ సాడ్ స్టేట్. ఎందుకంటే అప్పుడే అన్నీ తెలుసు అనుకుంటే మరి ఇప్పటికీ ఈ రోజు కూడా, ఇప్పుడు డి శ్రీనివాస్ సార్ చెప్పారు, 2012లో మళ్ళీ చదువుకుని పరీక్ష రాసి ఇంకా ఎలా ఎదగాలి, ఇంకా ఎలా ఒక మనిషిగా, ఒక మానవత్వంతో ఒక పదవిలో ఎదిగి వేరే వాళ్ళ జీవితాలని ఎలా టచ్ చేయగలుగుతాం, ఎలా ఇంపాక్ట్ చేయగలుగుతామని నేర్చుకునే ఒక కల్చర్ మా అందరికీ నవోదయలో ఆ విత్తనం పడింది. నేను ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి ఎంఎడ్ చేసి పిహెచ్డి కోసం అమెరికా వెళ్ళాను. నేను పుట్టి భారతదేశంలో 24 ఉంటే అమెరికా వెళ్ళి 26 సంవత్సరాలు అయ్యింది. సో నేను ఇప్పుడు అమెరికాలో ఎక్కువ రోజులు ఉన్నాను ఇండియాలో కన్నా. కానీ మనం ఏంటి, మన విలువలు ఏంటి, మన ఆరిజిన్ ఏంటి, మన రూట్స్ ఏంటి, ఇవి తెలుసుకుంటే మనము ఎప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగినా మన రూట్స్కి టైడప్ అయి ఉంటాం. లేదు, ఏ దాని విలువ తెలియకుండా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్న వాళ్ళు ఎక్కడ వే టు దే బిలాంగ్ అనేది దే గెట్ లాస్ట్. అది నా 50 ఏళ్ల జీవితంలో ఎంతో మంది జీవితాల్లో చూశాను నేను. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, ఏంటి అక్కడ ఏంటి లోపం అంటే, ఇప్పుడు జరుగుతున్న అంటే మన ప్రాబ్లం ఏంటి అని అడిగారు కదా. అంటే ఇప్పుడు ఏంటి, పేరెంట్స్దా ప్రాబ్లము, స్టూడెంట్స్దా ప్రాబ్లము, ఫ్యాకల్టీదా అని అడిగారు కదా.
సో ఓవరాల్గా ఇది వాళ్ళది కాదు సొసైటీది అని చెప్పుకున్నాం. మరి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరి దగ్గర ఉందని ఇప్పుడు నేను ప్రశ్నిస్తాను. ప్రాబ్లం ఓవరాల్గా సొసైటీలో వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ యాక్సెప్టెడ్ అది మనకి నార్మల్గా అనిపించి మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. బట్ దీన్ని ఇప్పుడు ఆ దిశ మనకి కరెక్ట్ కాదు అని అర్థమైనప్పుడు దాన్ని ఎలా స్టాప్ చేయాలి, ఎవరు స్టాప్ చేయాలి, వేర్ ఈస్ ద సొల్యూషన్ అంటే అది మీలో నాలో కూర్చున్న ప్రతి పిల్లవాడు ప్రతి విద్యార్థినిలో ఆ మార్పు రావాలి. నాకు ఏంటి ఇంపార్టెంట్, ఈరోజు నేను చూస్తున్నాను పూజ చేయడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు, విద్యకి పెట్టమంటే ఎందుకు వేస్ట్ అంటున్నారు. నేను అనిల్ గారిని అడిగా, మా జూనియర్ 9th బ్యాచ్, మేము ఫస్ట్ బ్యాచ్, ఏంటనిల్ అంటే ఎంత ఆదర్శవంతంగా ఇంత మంచి స్కూల్ పెట్టి ప్రతి కల్చరల్ ప్రోగ్రాము ప్రతిదీ చూస్తే మన సంస్కృతిని రిఫ్లెక్ట్ చేసేటట్టు వాళ్ళ బట్టలైతేనేమి, వాళ్ళ వేష భాష, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఆ లిరిక్స్తో సహా ఒక మంచి విలువలను అందించే ఒక్కొక్క మినిట్ని ప్లాన్ చేశారు. ఇలాంటి స్కూల్స్ ఎన్నున్నాయండి, ఎన్నున్నాయి. ఇప్పుడు నవోదయ చాలా మంచి స్కూల్ తప్పకుండా, కానీ మీరు నవోదయాలో చదువు కొనలేరు. బికాజ్ అది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సీటు వస్తే వెళ్తారు, లేదంటే లేదు. బట్ ఇక్కడ ఇలాంటి విద్యాలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. 9th గ్రేడ్ ఎందుకు లేదంటే పేరెంట్స్ ఆప్ట్ చేయరు, 30 మందైనా ఉండాలి కదా అంటున్నారు. నాకు అక్కడ కూర్చొని చాలా బాధేసింది. వీళ్ళకి తెలియట్లేదు ఒక మంచి ఉద్దేశంతో ఒక విజనరీ లీడర్ స్థాపించిన స్కూల్లో చదవడం అనేది ఎంత అదృష్టమో. రేపు ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఇంకొక 20 ఏళ్ళు ఆగితే మీకు తెలుస్తుంది ఈ రోజు ఈ స్పీచ్, ఈ రోజు ఈ అకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఆర్ నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అప్పుడు అర్థమవుతుంది. బికాస్ నాతో పాటు నా స్కూల్లో 5th గ్రేడ్ వరకు నిర్మలా విద్యలో చదువుకున్న వాళ్ళతో చూస్తాను నేను. ఎక్కడెక్కడో అంటే ఇప్పుడు ఒక స్కూల్ అని కాదు, ఒక మంచి స్కూల్, ఒక మంచి టీచర్ పునాది వేస్తే ఆ విద్యార్థి లైఫ్ ఆ ట్రజెక్టరీ మారిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక విసిరితే ఎంత దూరం వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది ఉంటుంది కదా, అలా ఒక విద్యార్థి యొక్క లైఫ్ ఇంపాక్ట్ ఎవరితో అంటే ఒక మంచి టీచరు, ఒక మంచి విద్యాలయం వాళ్ళు అటెండ్ అవ్వటం, లేదంటే వాళ్ళు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఫ్రెండ్స్, పియర్ గ్రూప్, ఇలా చాలా చోట్ల చాలా రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ మన లైఫ్లో మనల్ని షేప్ చేస్తాయి. కానీ ఇలాంటి స్కూల్లో మీ పిల్లలు చదవటం నిజంగా మీ అదృష్టంగా భావిస్తారని ఫ్యూచర్లో నేను కోరుకుంటున్నాను. బికాస్ ఇలాంటి పునాదులు ఎక్కడ పడితే అక్కడ కనిపించట్లేదు. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ యువర్ కిడ్స్. మీ పిల్లల్ని ఇలాంటి మంచి స్కూల్కి పంపించాలని మరి మీరు ఇంట్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలియదు, కానీ ఏ రోజైనా బంగారము, వెండి, పట్టు చీరలు, పార్టీలు, పూజలకి లక్షలు తగిలేసే కన్నా పిల్లల విద్యల పైన పెట్టండి. మీ దగ్గర కొంచెమే ఉంటే ఆ కొంచెం మీ పిల్లల విద్య పైన ఇన్వెస్ట్ చేయండి. మంచి విద్య రేపు ప్రొద్దున మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి 10 100 సంపాదిస్తుంది. డబ్బు రూపంలోనే కాదు, క్యారెక్టర్ రూపంలో. డబ్బు ఒకటే కాదు డిసైడ్ చేసేది ఒక మనిషి ఫ్యూచర్. ఇప్పుడు ఎంతో మందిని చూసాం, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, లక్షల కోట్లు సాధించిన తర్వాత జైల్లో జీవితాలను గడిపేస్తున్నారు. అదా మనకు కావాలి, లక్షల కోట్లు ఎందుకు? ఎంతమంది అంటే మనం తల్లి తండ్రి మన పిల్లలకి కడుపు నింపడానికి మనకు లక్షల కోట్లు అవసరం లేదు, కానీ మంచి విలువలున్న ఫ్యామిలీ. ఇవాళ ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు ఈరోజు అమెరికాలో ఉన్న పిల్లల పేరెంట్స్ కడుపులో దుఃఖం బయట చెప్తే పరువు పోతుందని దుఃఖాన్ని దిగమింగుకొని, అంటే కష్టం రెక్కలు ముక్కలు చేసుకుని ఎన్నో అప్పులు సొప్పులు చేసి పిల్లల్ని విదేశాలకు పంపిస్తే ఆ పిల్లలు కనీసం ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉన్నావు నాన్న అని ఫోన్ కూడా చేయరు నెలల తరబడి. మరి అలాంటి దుఃఖాన్ని అంటే ఎందుకు? ఇప్పుడు మీ పిల్లలు రేపు పొద్దున అలాంటి మల్టీ మిలియనర్స్ అయితే మీకు లాభం ఏంటి? మీకు అంత క్షోభ తెచ్చిపెట్టే ఆ డబ్బు విలువ ఏంటి? అంటే ఆ డబ్బు వెనకల పరిగెట్టడం ఎందుకు? పిల్లలు ఫస్ట్ మంచి క్యారెక్టర్, మంచి పర్సనాలిటీ, ఒక ఎథిక్స్, మంచి చెడు. ఈరోజు పరీక్షలు ఉన్నాయి, కూర్చొని చదవరా, రేపు ఉన్నాయి చదవరా, రూపీ 98 ఎందుకు వచ్చాయి, 100 ఎందుకు రాలేదు, 92 వాడి పక్కింటోడికి 92 వచ్చాయి, నీకు 93 రావాలి. నేను ఎట్లా చెప్పుకోవాలి? గుడిలో కనిపిస్తారు, నేను నీ గురించి పొగడాలంటే నీకు ఎక్కువ రావాలి. ఇది కాదు, ఇది చాలా టెంపరీ, ఇది చాలా అంటే రాంగ్ పర్సెప్షన్. అది కాదు ఇంపార్టెంట్. 90 వచ్చాయా, 92 వచ్చాయా, 100 వచ్చాయా కాదు మనకి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ మీ పిల్లలు 100% ఎఫర్ట్ పెడుతున్నారా, వాళ్ళు ఆ చదువులో విలువని చూస్తున్నారా, వాళ్ళకి విలువైందని అనిపిస్తుందా? అనిపించకపోతే నేనేం చేయగలను? మీరు కూడా ఏ టీవీలో చూసుకుని లేకపోతే ఎవరింట్లోనో ఛాయ్ తాగుకుంటూ గప్ప చెప్పాలు కొట్టుకుని
మీ పిల్లలకి ఫోన్లు అందించేసేసి టైంపాస్ అయిపోయిందని నెలంతా అయిపోయాక నెల ఎండ్లో ఎగ్జామ్స్ ఉన్నాయని కూర్చోబెడితే లాభం లేదు. బికాజ్ వాడు మీ భయానికో భక్తికో మీ మీద కోపంతోనో ఏదైనా చదివినా అది వాడి దగ్గర నిలవదు, అది కంటిన్యూస్గా ఉండదు వాళ్ళ దగ్గర. బికాజ్ వాళ్ళు మనస్ఫూర్తిగా మనసు పెట్టి నేర్చుకోవాలన్న సబ్జెక్ట్ కాదు అది. మీ ప్రెషర్ పడలేక చదువుతున్న చదువులవి అలా వద్దు. యాజ్ పేరెంట్స్ ఏ రోజుకి ఆ రోజు మీ పిల్లలకి ఈరోజు మీ టీచర్లు ఏం చెప్పారు, సైన్స్ హోంవర్క్ ఉందా, ఇంగ్లీష్ హోంవర్క్ ఉందా, చెయ్యటం ఇంపార్టెంట్. హోంవర్క్ ఇంటికి వచ్చాక చేస్తే క్లాస్లో టీచ్ చేసింది రిపీట్ అయ్యి బాగా గుర్తుంటుంది నాన్న. అందుకు ప్రతిరోజు కూర్చోండి. ఇలాంటి విలువలు అంటే లాంగ్ టర్మ్లో ఒక ఎలిమెంటరీ స్కూలే కాదు, మిడిల్ స్కూల్, హై స్కూల్, కాలేజ్ తర్వాత లైఫ్లో అవసరమైన స్కిల్స్ని మీరు మీ పిల్లలకి నేర్పించండి. వాటి మీద మీరు అటెన్షన్ పెట్టండి. టైం మేనేజ్మెంట్, ప్రతిరోజు స్కూల్ నుండి వచ్చాక ఎంత టైం వాళ్ళు చదవటానికి, ఆర్ వాళ్ళు ఇప్పుడు మేమున్న ఫ్యామిలీ నెట్ఫ్లిక్స్లో ఎన్నో డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి లీడర్స్ గురించి చెప్పండి, ఏ లీడర్స్ పటాలు ఉన్నాయి మీ ఇంట్లో అని చెప్తున్నారు నా ముందు స్పీకర్ కదా. సో ఇప్పుడు ఏంటి అంటే అలాంటి డాక్యుమెంటరీస్ అందరూ కలిసి చూడటం నేర్చుకోండి. కలిసి స్పెండ్ చేసే టైంలో మీరు కూడా మీ పిల్లలతో పాటు నేర్చుకోండి. అయినో మనందరికీ కరెక్ట్ చరిత్ర నేర్పించలేదు, అది ఆ రోజుల్లో మనకి ఇంత తెలియదు. బట్ ఈరోజు నేను మా పిల్లలతో కూర్చొని నేర్చుకున్నది నేను విద్యార్థిగా కన్నా ఎక్కువ నేర్చుకున్నాను. నా మనసు మీద చెయ్యేసి నేను చెప్తుంది ఏంటంటే, నాకు 2 అబ్బాయిలు, వాళ్ళు స్కూల్కి వెళ్ళాక నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళతో పాటు నేను పుస్తకాలు చదివాను, వాళ్ళతో పాటు నేను ఈ రోజు కూడా నేను మా హస్బెండ్ కూడా నవోదయనే నా క్లాస్మేటే. కలిసి మేము డాక్యుమెంటరీస్ చూస్తాం, కలిసి మేము నేర్చుకుంటాం. ఏ రోజు కూడా ఇప్పుడు ఎందుకు ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడం అనే ఆ థాట్ కూడా నాకు కానీ మా హస్బెండ్కి కానీ మా పిల్లలకి కానీ రాదు. ఎందుకంటే నేర్చుకోవడం అనేది మన అలవాటు. రోజుకు 3 పూటలు తినాలి, ప్రొద్దున 8 గంటలకు ఒక ఛాయ్ పడాలి, ఆ సాయంత్రానికి 4 గంటలకు ఒక కప్పు ఛాయ్ పడాలని మనం ఎలా ట్రైన్ చేసుకున్నామో, ప్రతిరోజు ఏ విషయం ప్రపంచంలో ఏం జరుగుతోంది, మంచేంటి చెడేంటి, కలిసి మనము మన పిల్లలతో చర్చిద్దాం, వాళ్ళకి కరెక్ట్గా విలువలు నేర్పిద్దాం. అప్పుడు రేపు ప్రొద్దున మీరు ఏ విదేశాలకు పంపించినా, ఏ పొట్టి బట్టలో వేసుకున్నారు, ఇంకేదో అంటే ఏమేమో చేసేసేసి వాళ్ళు ఏంటో ఫ్రీడమ్ అనుభవించేసామని అలా కన్ఫ్యూజ్డ్గా ఉండకుండా మీరిచ్చిన విలువలకి వాల్యూనిచ్చి మీకోసం మీ పేరు నిలబెట్టేలాగా వాళ్ళు లైఫ్లో లీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనే విలువలు మీరు నేర్పించండి. అది ఇంపార్టెంట్. ఎన్ని కోట్లు, మా అబ్బాయికి 10 ఎకరాలు ఉంది. మా అబ్బాయి అమెరికా వెళ్ళి 2 ఏళ్లలో ఇక్కడ 50 ఎకరాలు కొన్నాడు. అక్కడ 10 అంతస్తుల బంగళా కట్టిస్తున్నాము. ఏం చేస్తారు? అవన్నీ ఉండి విలువలు లేకపోతే మీకు సంతోషమా? మీ ఇంట్లో అమ్మా నువ్వు తిన్నావా, అమ్మా భోజనం చేసావా అని అడగని కొడుకుంటే అది మీకు తృప్తినిస్తుందా? పక్కన వాళ్ళని మీరు ఎలా పట్టించుకుంటున్నారో చూసి నేర్చుకుంటారనే మనసుతో మీరు అడగటం నేర్చుకోండి ఫస్ట్. అది చిల్డ్రన్ డు నాట్ డూ వాట్ యూ టెల్ దెమ్ టు డూ, చిల్డ్రన్ డూ వాట్ యూ డూ. అంటే మీరేం చెప్తారో అది చేయరు, మీరేం చేస్తారో అది చేస్తారు. మీరు వాళ్ళకి ఇది చెయ్యండి అని చెబితే ఎప్పుడో విని ఒకసారి మీ ముందర చేయమంటే చేస్తారేమో, కానీ మీరు లేనప్పుడు కూడా చేయాలంటే అది మీరు మీ హ్యాబిట్ లాగా ఉండాలి. అమ్మ ఇంటికి ఎవరు వచ్చినా మంచినీళ్ళు ఆఫర్ చేస్తుంది. అమ్మ ఇంటికి ఎవరు వచ్చినా ఆ రోజు 1/2 లీటర్ పాలున్న టీ వాళ్ళకి పెట్టేసి అమ్మ పస్తులు ఉంటుందంటే మీ పిల్లలకు అవే అలవాట్లు వస్తాయి. వద్దురా వాళ్ళకి మనకు పాలు లేవు, మనం తర్వాత తాగాలంటే అదే నేర్చుకుంటారు, రేపు మీకు కూడా పోయారు. అది ప్రాబ్లం. సో ముందు చూపుతో 20 ఏళ్ల తర్వాత నా పిల్లలు ఎలా ఉండాలి అనేది మీకు ఒక ఐడియా ఉంటే మీరు వాళ్ళని తీర్చిదిద్దినట్టే. సో ప్లీజ్ బీ ఇంటెన్షనల్. మీరు అంటే ఇంటెన్షనల్ అంటే ప్రతి దాంట్లోనూ ఒక ఆలోచన పెట్టండి. ఏదో ఈజీగా ఉంది కదా అని ఫోన్ వాళ్ళ మొహం పడేసి మనకేం చేయాలనిపిస్తే అది ఓ రోజు 2 సినిమాలు చూడాలనిపిస్తే 2 సినిమాలు 6 గంటలు కంటిన్యూస్గా చూసేసి ఆ టైంకి మీరు విలువనివ్వకపోతే మీ పిల్లలు కూడా టైంకి విలువనివ్వరు. టైంకి విలువనివ్వని వాళ్ళు ఎవరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వరు. గుర్తుంచుకోండి, మంచి అలవాట్లు, ఒక మంచి టైం మేనేజ్మెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఇక్కడ నా 26 ఏళ్ళ అమెరికా అనుభవము, ఇక్కడ కూడా అంటే ఇండియాలో ఉండి ఎన్నో చూసి చేసి అదంతా మీతో షేర్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నచ్చిన వాళ్ళకి నచ్చినంత అని మీకు వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్ అవే ఫ్రమ్ దిస్ స్పీచ్ ప్లీజ్ ఇంప్లిమెంట్. ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేసి నా పేరు ఎప్పుడైనా తలుచుకుంటే కూడా నాకు చాలా ఆనందం. దట్స్ వేర్ ఐ సీ మై సక్సెస్. నేను హైదరాబాద్ నుండి వచ్చిందే అమెరికా
అంటే ఎవరికైనా ఒకళ్ళకి, అదో మా తమ్ముడు ఉన్నాడు 17 ఏళ్ళు చిన్నవాడు నాకన్నా, దేవరాజు. ఇలాగే ఒకరోజు 2008లో నేను మా నవోదయం వెళ్ళి స్పీచ్ ఇస్తే ఈరోజు అక్కడ పిహెచ్డీ చేసిన, అలాగే అక్కడ ఇలాగే నేను డాక్టర్ అవుతానని డాక్టరేట్ తెచ్చుకున్నాడు. దేవరాజు, కెన్ యు ప్లీజ్ స్టాండ్ అప్? ఒక్కసారి స్టేజ్ పైన ఒక స్పీచ్ లో ఇంత పవర్ ఉందని నాకు నేర్పించిన నా చిన్న తమ్ముడు. అందుకని ఈరోజు అంత దూరంగా ప్రయాణం చేశాను. మరి మీరందరూ మీ టైం కూడా వర్త్వైల్ అయ్యిందని అనుకుంటున్నాను. లేదా ఒక 2 మాటలు చెప్పండి. నేను నవోదయలో ఇంటర్మీడియట్లో జాయిన్ అయినా. అసలు 10th వరకు స్కూల్ అనేది నాకు సరిగ్గా తెలియదు. మీరు ఆ స్కూల్ గురించి కూడా అడగకండి నాకు. అసలు నాకు చదువు లాస్ట్ ఆప్షన్, చదువు లాస్ట్. స్పోర్ట్స్లో నేను నేషనల్స్ అన్నీ పోయినా. సో చదువు అనేది అసలు మీరు అడగద్దు. అసలు నేను చదువుతున్నా అని కూడా అడగద్దు. నేను తెలుగు మీడియంలో చదువుతున్నా 10th దాకా. నవోదయలో 6th సీట్ రాకపోతే 10th తర్వాత ఇంటర్లో వచ్చింది తెలుగు మీడియం తర్వాత. ఆడికి పోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో అక్క వచ్చింది అమెరికా నుంచి. ఫస్ట్ ఇయర్లో వాళ్ళ పెద్దబాబు చిన్నవాడే వచ్చింది. నేను అక్క సైకాలజిస్ట్ అయిందని తెలిసి అక్క ఏం చేయాలి అంటే సైకాలజీ చేయమని ఒక మాట చెప్పి వెళ్ళిపోయింది. అక్క కూడా మర్చిపోయింది. సేమ్ అక్కలాగే అక్క ఏం చేసింది, డిగ్రీ, పీజీ, పిహెచ్డీ అన్నీ. నేను సైకాలజిస్ట్ అయిన అక్కని చూసే నా తర్వాత నేను కొన్ని 100 మందిని జాయిన్ చేసిన. కానీ మా స్కూల్ నుంచే నాలాగానే మా అక్క తర్వాత నేను, నా తర్వాత ఇంకొక 10 మందిని సైకాలజిస్టులను చేసిన మా స్కూల్ నుంచే. అయితే ఒకటి నాకేంటంటే అక్క ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అట్లా ఇంగ్లీష్ నేర్చుకోవాలని వానెక్కను కొన్ని వేల సార్లు తలుచుకున్నా నేను. వానెక్క అంటే సేమ్ సైకాలజిస్ట్ కావాలని. సో నేను ఇప్పుడు సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా. తెలంగాణ మొత్తం తిరిగిన చాలా స్కూళ్ళు, అక్కలాగే కొన్ని 100 స్కూళ్ళు తిరిగిన నేను. ఇక్కడ ఈ చుట్టుపక్కల గురుకుల పాఠశాలలు అన్నీ తిరిగిన సైకాలజిస్ట్గా. సో ఒక మాట ఏంటంటే, ఇంతకుముందు అక్క చెప్పింది, మనం ఏం చేసినా వేస్ట్. పిల్లలకి మీరు ఏం చేస్తే అలా అది చేస్తారు, అర్థమైనా? ఇప్పుడు అమెరికాలో అక్క అన్ని చూస్తుంది. మీకు తెలియదు, మీకు చాలా విషయాలు తెలియదు. అంటే నాకు తెలిసింది చెప్తున్నా. అమెరికాలో ఒక కమ్యూనిటీ ఉంది, యూదుల కమ్యూనిటీ. ప్రపంచంలో యూదులు చాలా గొప్పలు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? న్యూయార్క్లో ఒక కమ్యూనిటీ చాలా ట్రై చేసిరు. ఏం చేయాలో తెలియక ఒక 10,000 మంది పేరెంట్స్ యూదులు ఫోన్లు బంద్ చేసి, అసలు చిన్నపిల్లలకి వాళ్ళు ఫోన్ వాడుతున్నట్టు తెలియనే తెలియదు. చిన్న ఫోను, ఆ ఓల్డ్ నోకియా ఫోన్ లాగా ఉంటుంది. వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేయడానికి తప్ప అసలు స్మార్ట్ ఫోన్స్ లేవు. వాళ్ళ పిల్లలు వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నట్టు తెలియదు. కాబట్టి పిల్లలు కూడా వాడరు. అంటే పేరెంట్స్ డిసైడ్ అయ్యేది ఏంటి? పుస్తకాలు రాయడం, చదవడం, ఆడుకోవడం తప్ప ఫోన్స్ వాడుతున్నట్టు తెలియనే తెలియదు వాళ్ళ పిల్లలకి. అంతే. ఇంకా తర్వాత మీరు ఏం చేస్తారో మీరు డిసైడ్ చేసుకోండి. అర్థమైందా? అసలు పిల్లలకి మనం ఫోన్స్ వాడుతున్నట్టు తెలియద్దు. తెలిస్తే అలా అదే చేస్తారు. ఓకేనా? ఇక సూసైడ్లు, కేసులు అట్లాంటివన్నీ అవి తర్వాత డిస్కస్ చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న విషయం ఏంటంటే కంపల్సరీ ఫోన్లు వాడకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్స్పిరేషన్ కోసం. ఎందుకంటే నేను మా అక్కని చూసి, మీకు ఇంకో విషయం చెప్తున్నా. మా అక్కని చూసి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మా మ్యాథ్స్ సార్ నన్ను చూసి నవ్వుతుండే, వీడు ఎట్లా పాస్ అవుతారా వీడు. ఎందుకంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేను యూనివర్సిటీలో సీట్ కొట్టగానే హెచ్సిలో సీట్ కొట్టి నేను యూనివర్సిటీకి పోయినా, మళ్ళీ మా స్కూల్కి పోయినా నవోదయకి. మా మ్యాథ్స్ సార్ నన్ను చూసి నవ్వుకుంటూ క్లాస్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు స్కూల్కి పోతే ఇప్పుడు మా అక్క చెప్పినట్టు ఒక్క స్టూడెంట్ దారావత్ భాస్కర్ అని చెప్పేసి, దారావత్ భాస్కర్ అని ఒక స్టూడెంట్ వాడిని హెచ్సిలో జాయిన్ చేసిన ఫస్ట్ స్టూడెంట్. మా సార్ నవ్విండు, నాకు ఏడుపు వచ్చింది. అయినా కానీ ఒక్కడిని జాయిన్ చేసిన. ఆ ఒక్కడు ఇప్పుడు వచ్చే నెల పెళ్ళి ఉంది, ఏడున్నాడో తెలుసా? స్కూల్లో ఒకసారి చెప్పిండంట వానికి రిజర్వేషన్ ఉంది, వానికి యూనివర్సిటీలో సీట్ వచ్చిందని. వానికి హార్వర్డ్ యూనివర్సిటీలో రిజర్వేషన్ లేదు. ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్ చేస్తుంది సైంటిస్టు. మా అక్క కూడా తెలియదు. నేను హెచ్సిలో అక్క వల్ల నేను చదువుకున్నా, నా వల్ల మా స్కూల్ వాళ్ళు చాలామంది చదువుకురు. కానీ ఆ ఒక్కడు ఫస్ట్ డే నీ మీద అరే నా నమ్మకం పోగొట్టదురా భాస్కర్, వాళ్ళది బాన్సాడ దగ్గరనే పల్లెకి తాండా గీనే ఒక ఊరు. వాడు ఈరోజు హార్వర్డ్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్ చేస్తున్నాడు. వీటంకల్ ఓలకు తెలియదానికి. మా స్కూల్ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వాడొక్కడే ఇప్పటివరకు మనకు తెలియదు. ఆ ఒక్కళ్ళ కోసమే ఇంత దూరం వచ్చింది అక్క కూడా. థ్యాంక్ యూ దేవరాజు. సో ఎందుకు చెప్పించానంటే కళ్ళెదురు కనిపిస్తున్నాడు. సో దేవరాజు ఫస్ట్ సైకాలజీలో సీట్ రాగానే నా నెంబర్ ఇంకెవరి దగ్గర తీసుకుని, అక్క నువ్వే నా ఇన్స్పిరేషన్, నీ వల్ల నేను వచ్చానండి. ఆ తర్వాత నేను ఇండియాకి ఎప్పుడు ఏ ట్రిప్లో వచ్చినా, ఏ స్కూల్లో మాట్లాడమన్నా, అమ్మో ఇప్పుడు వెళ్ళబుద్ధి కాకపోయినా బిజీగా ఉన్నా ఖచ్చితంగా వెళ్ళి ఒక స్పీచ్ ఇచ్చేసి వస్తాను. ఎందుకు అంటే యూ నెవర్ నో,
నా ఒక ఆ చెప్పిన మాటకి ఏ ఒక్కళ్ళ జీవితం బాగుపడినా, ఏ ఒక్కళ్ళు దాంట్లో ఒక ఎసెన్స్ వాళ్ళ లైఫ్లో అమలు పరుచుకున్నా అది ఎక్కడ మహావృక్షమై దేవరాజు లాగా ఒక 150 మంది సైకాలజీ స్టూడెంట్స్ ఈరోజు HCEలో గ్రాడ్యుయేట్ అయ్యారు, 150+. సో దట్స్ అ బిగ్ నెంబర్. అందుకని ఈరోజు ఎంత కష్టపడి వచ్చాను. అండ్ ఇంకొకటి, ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఫౌండర్ అనిల్ పాటిల్. అసలు ఏమి పర్సివరెన్స్, ఎప్పుడు మాట్లాడినా. ఈవెన్ నేను యుఎస్లో ఉన్న అక్క ఇండిపెండెన్స్ డే ఉంది, మా పిల్లలకు ఒక వీడియో మెసేజ్ చేసి పంపిస్తావా అంటే ఆ తపన కనిపిస్తుంది. ఒక కన్న తల్లి ఒక పక్కింట్లో వాళ్ళు ఒక 2 స్వీట్లు అట్లా పెడితే కొంగులో చుట్టుకుని నా బిడ్డకి ఇస్తాను, నా కొడుకు ఇస్తానని, అంటే అది తినబుద్ధి కాదు, అరే ఇంత టేస్ట్ ఇది నా పిల్లలకి పెట్టాలి అనే తపన, ఆ తపన కనిపిస్తుంది మీ ఫౌండర్లో నాకు. ఏదైనా సరే ఎవరు మా నవోదయాలో కానీ ఎక్కడ పరిచయం అయినా వీళ్ళతో నా పిల్లలతో మాట్లాడిస్తే నా స్కూల్ పిల్లలు ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమోననే ఒక తపన, ఎంత సెల్ఫ్లెస్గా ఒక సర్వీస్ చేస్తున్న ఒక ఫౌండరు, ఎంత మంచి ఫ్యాకల్టీలని. 27th బ్యాచ్ పూజ ఇప్పటివరకు ఇక్కడ యాంకరింగ్ చేసిన అమ్మాయి కూడా మా నవోదయ విద్యాలయనే. సో ఎంతమందిని అంటే నవోదయ అనగానే ఒక అవకాశం ఇచ్చి ఒక ఫ్యామిలీ లాగా మేమందరము, అంటే ఇదంతా ఎక్కడంటే మళ్ళీ చివరికి ఆ రోజుల్లో 1984-85లో పివి నరసింహారావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీకి ఒక కోరిక ఉండేదట, రిచ్ పీపుల్ అందరూ డెహ్రాడూన్లో చదువుకుంటాం, అలాంటి విద్య పేదవాళ్ళకి అందించాలని. ఒకరోజు పివి నరసింహారావు గారు హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అని నేను ఆ డాక్యుమెంటరీ చూసి ఎంత ఆనందపడ్డాను. ఆ రోజు ఆ మహానుభావుడికి పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, దయచేసి ఒక్కళ్ళకి వచ్చింది అది. అంటే మేము ఉన్న వాళ్ళము, లేని వాళ్ళకి, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి, కుగ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి విద్యని, ఇలాంటి బోర్డింగ్ స్కూల్ని ఉచితంగా గవర్నమెంట్ డబ్బులతో ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఈరోజు వేలు లక్షల మందిని మారుస్తోంది. ఇది మా ఒక్క జీవితాలే కాదు, మాలాంటి వాళ్ళు ఇలాంటి స్కూళ్ళు పెట్టి ఎంతో మందిని ఇంకా ఇదే అవకాశాన్ని మళ్ళీ ముందుకి పెయిట్ ఫార్వర్డ్ లాగా చేస్తున్నారు. సో విద్య చాలా విలువైంది, విద్య చాలా అరుదైంది కూడా. విద్య అనేది ప్రతి కాన్వెంట్ స్కూల్లో, ప్రతి ఏమంటారు ఏసీ స్కూల్స్లో అమ్మేది కాదు. విద్య, విలువలతో కూడిన విద్య చాలా అరుదైంది. ఈరోజు నాకు అది నా కళ్ళెదుట ఇక్కడ కనపడింది. సో థ్యాంక్ యూ అనిల్ వన్స్ అగైన్, అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ పేరెంట్స్. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ పిల్లలు కూడా మిమ్మల్ని గర్వపడేలా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.